హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 2018కి సంబంధించిన టెట్ పేపర్ 1 డిస్కస్ చేయబోతున్నాం. 11/6/2018 ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన పేపర్ను డిస్కస్ చేస్తున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 61వ ప్రశ్న. త్యాగరాజ డిడ్ నాట్ హీడ్ హిస్ బ్రదర్స్ వర్డ్స్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హీడ్. పే అటెన్షన్, ట్రావెల్ త్రూ, వర్క్ విత్ ఎనర్జీ, do something. త్యాగరాజ డిడ్ నాట్ హీడ్ హిస్ బ్రదర్స్ వర్డ్స్. హీడ్ అనగా అర్థము. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పే అటెన్షన్. త్యాగరాజ డిడ్ నాట్ పే అటెన్షన్ హిస్ బ్రదర్స్ వర్డ్స్. 62వ ప్రశ్న. What is this dreadful noise that never stops? Asked the country mouse. Choose the synonym of the word dreadful. Cheerful, well-known, loving, unpleasant. Dreadful యొక్క సినోనియం. సో డ్రెడ్ఫుల్ అంటే మీనింగ్ భయంకరమైన అని వస్తుంది కాబట్టి సో ద కరెక్ట్ సూటబుల్ సినోనిమ్ ఈజ్ హియర్ అన్ప్లజెంట్. సో రిమైనింగ్ 3 ఆర్ పాజిటివ్. చీర్ఫుల్ అంటే ఎంజాయ్మెంట్, వెల్లోన్ అంటే బాగా తెలిసిన, లవింగ్ అంటే కేరింగ్ మాదిరి. సో అవన్నీ పాజిటివ్ అయితే అన్ప్లజెంట్ అనేది కొద్దిగా నెగిటివ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ 63. షీ ఫెల్ సైలెంట్ అండ్ ద చిల్డ్రన్ రికగ్నైజ్డ్ హర్ పెన్సివ్ మూడ్ అండ్ కెప్ట్ సైలెంట్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ పెన్సివ్. cheerful, caring, attentive, thoughtful. పెన్సివ్ అనే పదానికి వ్యతిరేక పదం. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, చీర్ఫుల్. 64వ ప్రశ్న. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ట్రాన్స్పరెంట్, సొఫిస్టికేటెడ్, బ్రిలియంట్, సర్జన్. సో ట్రాన్స్పరెంట్ రాంగ్ స్పెల్లింగ్ వర్డ్, సొఫిస్టికేటెడ్ రాంగ్ స్పెల్లింగ్ వర్డ్, బ్రిలియంట్ ఆల్సో రాంగ్ స్పెల్లింగ్ వర్డ్. ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఈస్ సర్జన్. 65వ ప్రశ్న. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రేజ్. డ్రాప్ ఇన్, అటాక్, visit, settle, teach. Drop in means. The correct answer is option 2, visit. 66వ ప్రశ్న. Choose the suffix that suits the word comprehend to form a noun. సో కాంప్రహెండ్ అనే వర్డ్ నుంచి మనం నౌన్ ఫామ్ ఎలా ఫామ్ చేయగలం? కాంప్రహెన్షన్ ఆర్ కాంప్రహెన్షన్ అండ్ కాంప్రహెండ్నెస్, కాంప్రహెండ్లీ. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కాంప్రహెన్షన్, SION. 67వ ప్రశ్న. చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ద ర్యాట్. He is poor but he is honest. The dog is not only wet but also hungry. My father found the wallet and credit cards were missing. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో సెకండ్ చూడండి, బట్ అనే కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించడం జరిగింది థర్డ్ వన్లో. సో ఇది కూడా కంజంక్షన్ అవుతుంది. అండ్ మై ఫాదర్ ఫౌండ్ ఇక్కడ కూడా అండ్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా కాంపౌండ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఏదవుతుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ద ర్యాట్. 68వ ప్రశ్న. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. లక్ష్మణ్ ఈజ్ ఓన్లీ నాట్ రిచ్ బట్ నాట్ ఆల్సో పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో నాట్ పాపులర్. Lakshman is not only rich but also popular. Lakshman is not only rich and popular. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేదాన్ని మనము యూజ్ చేసి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏదో రాయాలి.
సో దాని ప్రకారం ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి నాట్ ఓన్లీ బట్ ఆల్సో. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 69వ ప్రశ్న. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ డాష్ ద వర్క్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, ఐ విల్ ఫినిష్డ్ ద వర్క్, ఐ విల్ బీ ఫినిష్డ్ ద వర్క్, ఐ విల్ ఫినిషింగ్ ద వర్క్. సో మనకు ఇక్కడ అన్ని ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి. బట్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్స్ ప్రకారం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏది సూటబుల్ అవుతుందంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ సూటబుల్ అకార్డింగ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లవ్లీ. సో లవ్లీలో పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం కనుగొనాలి. నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్. సో మనం ఎప్పుడూ చిన్నప్పుడు నేర్చుకున్నాము ఎల్వై వస్తే ఆల్వేస్ అది అడ్వర్బ్ అవుతుందని. కాబట్టి సో దిస్ ఈజ్ అడ్వర్బ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ గ్రేట్ సక్సెస్. దిస్ సెంటెన్స్ హ్యాస్ ఏ నౌన్ క్లాజ్, an adverbial clause, a defining relative clause, a conditional clause. సో ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది, సెంటెన్స్లో కామాలు వచ్చి ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని. ఇక్కడ కామాలు లేవు కాబట్టి దాన్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్గా ఎన్నుకోవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. 72వ ప్రశ్న. అశోక్ ఈజ్ డూయింగ్ హిస్ హోంవర్క్. నౌ హీ యూజువల్లీ డాష్ ఇట్ ఎట్ నైట్. అశోక్ ఈజ్ డూయింగ్ హిజ్ హోంవర్క్ నౌ. అతడు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. మామూలుగా అయితే రాత్రిలో చేస్తాడు. సో డస్, డూ, డిడ్, ఈజ్ డూయింగ్. సో నార్మల్లీ యూజువల్లీ అంటే నార్మల్గా చేసే ఒక అలవాటును మనము సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తాం. కాబట్టి డస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ యూజువల్లీ డస్ ఇట్ ఎట్ నైట్. 73వ ప్రశ్న. ఐ లైక్ టు ప్లే డాష్ క్రికెట్. Choose the correct article. A and the no article is needed. I like to play a cricket and cricket, the cricket, no article is needed. The correct answer is option 4, no article is needed. 74వ ప్రశ్న. I am proud dash my country. Choose the correct preposition that fits the context. సో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం I am proud of my country, I am proud of my son, ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. అంటే ప్రౌడ్ అనే వర్డ్తో ఆఫ్ అనే ప్రిపోజిషన్ క్యారీ అవుతుందన్నమాట. సో ఇక్కడ ద సూటబుల్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆఫ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. నెక్స్ట్ 75th క్వశ్చన్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈస్. ఒకసారి అన్నీ గమనించండి. సో మనం పాజిటివ్ డిగ్రీని సెలెక్ట్ చేయాలి. సో పాజిటివ్ డిగ్రీని సెలెక్ట్ చేయాలి. ఒకటోది చూద్దాం. సో అది కంపారిటివ్లో ఉంది, గ్రేటర్ దాన్ వచ్చింది. అలాగే నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈస్. సో ఇది కూడా పాజిటివ్లో ఉంది. అలాగే మూడవది పాజిటివ్లో ఉంది. 4వది సూపర్లేటివ్లో ఉంది. సో 2, 3 మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అర్థం ఏముందంటే క్వశ్చన్లో ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఇది ఈ బ్యాటిల్లో నా లైఫ్లోనే ఒక గొప్ప యుద్ధం అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూద్దాం. రెండవది నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ ఇట్. సో ఏ ఇతర యుద్ధము ఇంతగా గొప్పగా లేదు, ఇదే గొప్పగా ఉందని చెప్పడం జరిగింది. మూడవ దాంట్లో ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ మై లైఫ్ ఆర్ సో గ్రేట్ యాజ్ దిస్. ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ మై లైఫ్, నా లైఫ్లో జరిగిన అన్ని యుద్ధాలు గొప్పవే అని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు ద అబోవ్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ ఈజ్ సూటబుల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్. ద అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్, నేను ఈ ప్లేస్ విడిచి వెళ్ళవచ్చా అని మనం టీచర్ను ఇంకెవరిని అడుగుతాం. అది పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, సీకింగ్ ఇన్ఫర్మేషనా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ టేకింగ్ పర్మిషన్. 77వ ప్రశ్న. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. డిడ్ హీ? దే ఆర్ ప్లేయర్స్, ఇజంట్ ఇట్? We never miss the class, don't we? She has arranged a party, hasn't she?
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్లో ఉంది, సో అది నాట్ సూటబుల్. సెకండ్ సెంటెన్స్ దే ఆర్ ప్లేయర్స్ ఈజంట్ ఇట్. స్టేట్మెంట్లో ఆర్ అనే ఎగ్జాక్ట్ వర్బ్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్లో ఈజ్ అనేది ఉపయోగించడం జరిగింది, సో ఇది కూడా కరెక్ట్ కాదు. వి నెవర్ మిస్ ద క్లాస్ డోంట్ వి. సో ఇక్కడ కూడా నెవర్ అనేది స్టేట్మెంట్లో ఉంది, అంటే నెగిటివ్లో ఉన్నట్టు, క్వశ్చన్ ట్యాగ్ కూడా నెగిటివ్లో ఉంది, సో అది కూడా కాదు. సో ఆప్షన్ 4 షీ హ్యాస్ అరేంజ్డ్ ఏ పార్టీ హ్యాజంట్ షీ. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లో ఉంది, కాబట్టి 4th వన్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. అలాగే అక్కడ ఇక్కడ హ్యాజ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శివాజీ షెడ్ యూ హ్యావ్ హెల్ప్డ్ మీ టుడే. కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. సో అబ్జర్వ్ చేయండి. సో శివాజీ సెడ్ దట్ అనేది అన్నింటిలో కామన్. అలాగే యూ హ్యావ్ హెల్ప్డ్ మీ టుడే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళినప్పుడు హ్యాడ్ హెల్ప్డ్ అనేది వస్తుందన్నమాట. హ్యాడ్ హెల్ప్డ్ అనేది మనకు 3 ఉంది. అలాగే యూ అనేది హీ అవుతుందన్నమాట. హీ హ్యాడ్ హెల్ప్డ్ అనేది 2 ఉంది. అలాగే హెల్ప్డ్ మీ, శివాజీ సెడ్ యూ హ్యావ్ హెల్ప్డ్ మీ. సో హెల్ప్డ్ మీ అనేది కూడా హీ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ దట్ డే అనేది వస్తుందన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the animals and the birds approached him. Choose the correct passive voice. The animals and the birds టోటల్గా సబ్జెక్ట్ అవుతుంది, అప్రోచ్ అనేది వర్బ్ అవుతుంది, హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. దీని ప్రకారం హిమ్ అనేది ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ రాయాలి, కాబట్టి హీతో స్టార్ట్ చేయాలి, సెంటెన్స్ హీతో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని సెంటెన్స్లు హీతో ఉన్నాయి? 3 సెంటెన్స్లు హీతో ఉన్నాయి. అలాగే క్వశ్చన్ సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ప్రకారం మనం చూసుకుంటే వాస్ పాస్ట్ టెన్స్తో ఓపెన్ అవ్వాలి. చూస్తే ఈ 3 సెంటెన్స్లో ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్, 4వది చూస్తే ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్, 3వది చూస్తే హ్యాజ్ అనేది కూడా ప్రజెంట్ టెన్స్, ఇక మిగిలింది 1. సో అది పాస్ట్ టెన్స్లో వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్. హీ వాజ్ అప్రోచ్డ్ బై ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. Andrew's parents were moving to a smaller house because they could not afford to stay in the present house after paying doctor's bill. They gave up their efforts. Choose the word in the sentence that should not contain an apostrophe. Parents, efforts, doctors, present. పై వాటిలో ఏ వాక్యానికి అపాస్ట్రఫీ అనేది రావాలి? చూడండి, హౌస్ ఆఫ్టర్ పేయింగ్ డాక్టర్స్ బిల్. డాక్టర్ యొక్క బిల్లు పే చేసిన తర్వాత అని, డాక్టర్ యొక్క అంటే అక్కడ అపాస్ట్రఫీ అనేది ఉండాలన్నమాట, డాక్టర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ టు బి సెడ్ ఇన్ ద ఓపెనింగ్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్ యువర్ ఫ్రెండ్. సో ఆస్క్ ద రెసిపియంట్ ఇఫ్ హీ ఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఇన్ఫార్మ్ ద రెసిపియంట్ వై ఆర్ యూ రైటింగ్ మీ ద లెటర్. టాక్ అబౌట్ ద క్రాప్స్ ఇన్ ద విలేజ్. ఆస్క్ ద పర్సన్ అబౌట్ హిస్ వెల్ బీయింగ్. మనం లెటర్ రాసేటప్పుడు ఓపెనింగ్ పార్ట్ ఆఫ్ ద లెటర్లో ఏం రాస్తామని అడగడం జరిగింది క్వశ్చన్లో. ఒకసారి చూస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నావు అన్నది, లేదా ఎలా మాట్లాడుతున్నామని. అలాగే సెకండ్ చూస్తే వై ఆర్ యూ రైటింగ్ ద లెటర్. డైరెక్ట్ మనం ఏం లెటర్ రాస్తున్నామో డైరెక్ట్గా మొదలు పెడతామా, అండ్ మన విలేజ్లోని పొలాల గురించి మాట్లాడతామా, అండ్ అతను ఎలా ఉన్నాడో అడుగుతామా. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద లెటర్లో అతను ఎలా ఉన్నాడో అడుగుతాం కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఐడెంటిఫై చేయండి. ఆల్మోస్ట్ 4 లెటర్స్ ఓకే ఉన్నాయి, 5th లెటర్ నుంచి స్టార్ట్ చేయాలి. దాని ప్రకారం చూస్తే ఈ యు అనే 2 అక్షరాలు వస్తాయి. సో మనకు ఆల్మోస్ట్ ఈ అనే వర్డ్స్ 2 రావాలి ఫస్ట్ అనమాట. సో లింగర్ అనేది, అలాగే
ఈ అని వచ్చే వర్డ్ ఇంకొకటి ఏముంది, లింగరీ అండ్ లింగ్వల్, లింగ్విస్ట్ అనేవి తర్వాత వస్తాయన్నమాట. దాని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 83వ ప్రశ్న. నికోలస్ learned to make strong kites modeled on the Japanese kites. Rokkaku that could endure harsh winds. A novice in his chosen field set out to train himself. The purpose of Nicholas to make strong kites on the model of Rokkaku was that to train himself how to fly kites. సో మనకు ఒకసారి చూద్దామా, క్వశ్చన్లోకి వెళ్తే could not endure harsh winds. A novice in his chosen field set out to train himself. ఎందుకు ఏంటంటే సెట్ అవుట్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది 3వ లైన్లో. ఆప్షన్ చూద్దాం. ఫస్ట్, ట్రైన్ హిమ్సెల్ఫ్ హౌ టు ఫ్లై కైట్స్, విత్ స్టాండ్ హార్స్ విండ్స్, క్రియేట్ హిస్టరీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కైట్ ఫ్లయింగ్, టు టేక్ దెమ్ జపాన్. సో ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, టు విత్ స్టాండ్ హార్ష్ విండ్స్. ఇక్కడ ఇవ్వడం కదా కుడ్ ఎండ్యూర్ హార్ష్ విండ్స్ అని. సో రొక్కాకును ఎందుకు తయారు చేస్తున్నా అంటే అది హార్ష్ విండ్స్కు నిలబడుతుంది అని. వన్స్ దెర్ వాజ్ ఎ cat in a mill. It used to hunt every night, rats every night. One day, all the rats assembled when the cat was away. The cat is very smart. It walks very soft. We could not find him until he jumps on us, said old rat. So the rats could not find the cat until it jumps on them because it lived in a mill. It hunts every night. The rats don't assemble and listen to. It walks very soft. సో మనకు ఇట్ లివ్డ్ ఇన్ ఏ మిల్ అనేది ఒకటి, అలాగే ఇట్ వాక్స్ వెరీ సాఫ్ట్ అనేది రెండు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయన్నమాట. సో సాఫ్ట్గా నడుస్తుంది కాబట్టి మనం కనుక్కోలేమనేది ఒకటి, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ అసెంబ్లీ వెన్ ఇట్ క్యాస్ వాస్ అవే. ఇట్ వాక్స్ వెరీ సాఫ్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్ లివ్డ్ ఇన్ ఏ మిల్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మిల్లో పనిచేయడం వల్ల సౌండ్ అనేది రాదనమాట, కాబట్టి ఈ విధంగా. సో అయితే కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ 1, ఇట్ లివ్డ్ ఇన్ ఏ మిల్. 85వ ప్రశ్న. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివేరికేషన్. Prevarication means language repeats itself. The ability to sing songs. Language is extendable. The ability to tell lies. So guess and answer. Prevarication. The correct answer is option 4, the ability to tell lies. The following can help the reader anticipate the content of the article. Reading the second paragraph, reading the title, reading the middle of the article, reading the second line. The following can help the reader anticipate the content of the article. సో మనము కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏ విధంగా గెస్ చేయగలం? సెకండ్ పారాగ్రాఫ్ చదివా, టైటిల్ చదివా, మిడిల్ ఆఫ్ ద ఆర్టికల్ చదివా, రీడింగ్ ద సెకండ్ లైన్ చదివా. ఆల్మోస్ట్ ఎక్కువగా మనము టైటిల్ చదివి కంటెంట్ అనేది అర్థం చేసుకుంటుంటాము. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రీడింగ్ ద టైటిల్. 87వ ప్రశ్న. ద ఫాలోయింగ్ ఈజ్ మీన్డ్ ఫర్ డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. పోయం, రైమ్, ప్రోజ్ లెసన్, సప్లిమెంటరీ రీడర్. ఇంటెన్సివ్ స్టడీ కోసం మనం ఏమి ఇవ్వడం జరుగుతుంది? పోయమా, రైమా, ప్రోజ్ లెసనా, సప్లిమెంటరీ రీడరా? సో పోయం అండ్ రైమ్స్ అనేది ఎంజాయ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. సప్లిమెంటరీ రీడర్ అనేది కూడా
కేవలం వినోదం కోసం చదవడానికి, రీడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా జరుగుతుంది. అయితే డీటెయిల్గా మనం చదివేది ఏది అంటే ఆప్షన్ 3 ప్రోజ్ లెసన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కంటైన్ మెయిన్లీ స్ట్రక్చరల్ వర్డ్స్, కంటెంట్ వర్డ్స్, సైలెంట్ లెటర్స్, డబుల్ లెటర్స్. సో న్యూస్ పేపర్ ఎక్కువగా ఏవి కలిగి ఉంటాయంటే ఎక్కువగా కంటెంట్ వర్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కంటెంట్ వర్డ్స్. 89వ ప్రశ్న. A cook seeking a job at 5-star hotel could be asked to prepare a dish of his choice. Proficiency test, reliability test, test retest, inter-rated test. కుక్ సీకింగ్ ఏ జాబ్ అడుగుతున్నాడు 5-star హోటల్లో. సో అతడు మంచి డిష్ తయారు చేయమని అడగబడచ్చు. సో దానికి మనము ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటామా, రిలయబిలిటీ టెస్ట్ అంటామా, టెస్ట్ రీటెస్ట్ అంటామా, ఇంటర్రేటెడ్ టెస్ట్ అంటామా? సో దట్ ఈస్ ప్రొఫియన్సీ. ఎంతవరకు అతను ప్రొఫియన్సెంట్గా ఉన్నాడు అనేది చెక్ చేయడం జరుగుతుంది. 90వ ప్రశ్న. యాక్టివ్ లిజనింగ్ ఈజ్ టు లైక్ అండ్ లవ్, టు మేక్ అండ్ డూ, టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్, టు టేక్ అండ్ గివ్. 90వ ప్రశ్నకు ఆన్సర్ యాక్టివ్ లిజనింగ్ ఈజ్ మెయిన్లీ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.